ఫ్రెండ్స్, సింహాచలం టెంపుల్ చందనోత్సవం సమయంలో ఏదైతే గోడ పడిపోయిందో, అసలు ఆ గోడ ఎలా మీరు తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. జనరల్‌గానే మన ఇంటి దగ్గరో, మన సొంత ఇంటికి ఏదైనా గోడ కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు టాపీ మేస్త్రి కొన్ని ఇన్‌స్ట్రక్షన్ చెప్తాడు. గోడ కట్టిన తర్వాత, గోడ కట్టేటప్పుడు గూడా దాని బేస్‌మెంట్ గూడా రాడ్స్ ఏసి మధ్యలో వి మోడల్ లాంటిది కొలాప్స్ గాని ఏసి, దానికి ఎంత పెద్ద గోడైనా సరే ఆ స్ట్రక్చర్‌లో కడతారు. అయితే ఆ గోడ కట్టిన తర్వాత గూడా ఎవరైతే హౌస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. గోడని టచ్ చేయొద్దు. గోడని 2, 3 రోజులు, 4, 5 రోజుల దాకా వాటరింగ్ చేయాలి అని చెప్పి ఆయన ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడు. మామూలుగానే మనం హౌస్‌కి కట్టుకునే ప్రహరీ గోడకి, వాల్‌కి చాలా ఇన్‌స్ట్రక్షన్స్‌తో చాలా మెయింటైన్ చేసుకుంటాము. అది కట్టిన తర్వాత గూడా 4, 5 రోజుల దాకా దాన్ని టచ్ చేయకుండా దాన్ని వాటరింగ్ చేసుకొని, అది స్ట్రాంగ్ అయ్యేంత వరకు దాని మీద టచ్ చేయడం గానీ, కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాము. అటువంటిది వీళ్ళు దాదాపు 70 మీటర్ల పొడవు, 10 అడుగుల హైట్ ఉన్న గోడని ఎటువంటి మధ్యలో కొలెషన్స్ లేకుండగా డైరెక్ట్‌గా ఒక పేక ముక్కల్లాగా పేర్చేశారు గోడని. జనరల్‌గా పబ్లిక్‌తో ఎలక్టెడ్ అయిన ఈ పొలిటీషియన్స్, లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్‌కి అకౌంటబిలిటీగా ఉండాలి. అంతేగాని సమయం వచ్చింది, నలుగురు, ఐదుగురు బృందం వచ్చేసారు, మేము చూసేసాము, ఫోటోలు దిగేసాము, అది గూడా ఒక రాజకీయ కోణంలో ఎప్పుడూ జరగలేని విధంగా, చరిత్రలో జరగలేని విధంగా అని చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చి రాజకీయంగా ఏదైనా లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్నారు తప్ప, అక్కడికి భక్తులొస్తారు, భక్తులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. గతంలో వైకుంఠ ఏకాదశి రోజు చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యాము, మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన ఈ పబ్లిక్ ఎలక్టెడ్ పీపుల్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆఫ్టర్ ఇన్సిడెంట్ జగన్ గారు ఆ టెంపుల్‌కెళ్ళి ఆయన పిన్ టు పిన్ అడిగిన క్వెషన్స్ మీరు గనక వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. ఒకసారి జగన్ గారు ఎటువంటి కామెంట్స్ చేశారో, ఎటువంటి కీ పాయింట్స్ ఆయన రేస్ చేశారనేది ఒకసారి వినండి. టీవీలలో వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే, మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది. మొట్టమొదటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది, ఈ గోడ ఎవరి హయాంలో కట్టారో, ఎవరు కట్టారో చూడాలంట. అంటే అది కూడా వేరే వాళ్ళ మీద తోసేయాలని చెప్పి కాదు, మీ హయాంలోనే ఈ వారం రోజుల కిందటనే గోడ కట్టారు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు ఏమంటారు, సిమెంట్ తో కట్టారో, బ్రిక్స్ తో కట్టారో అనేది మాకు తెలియదు కదా అంటారు. మరి తెలియనప్పుడు మంత్రుల కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి? ముందస్తు ఏర్పాట్లు చేయడం కోసం. మరి ఎందుకు వచ్చినారు? మరి మీ సమక్షంలోనే మీరు ముందస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈ గోడ కట్టడం ఎందుకు చేశారు? ఒకసారి ఫోటో చూడండి, ఎక్కడైనా కాలములు కనబడతా ఉన్నాయో చూడండి. వాళ్ళు చెప్తా ఉంటే గోడ కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గోడ ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట. అంటే 70 అడుగులు గోడ, ఒక ఫ్లెక్సీ మాదిరి 10 అడుగులు గోడ, 70 అడుగులు పొడవు ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట. ఏమి కన్స్ట్రక్షన్స్, ఏ రకంగా పనిచేయిస్తా ఉన్నారు, ఏ రకంగా బుర్ర లేకుండా పనులు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు మొదలు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా. ఈ గోడ నిర్మాణం కేవలం 6 రోజుల కిందట మొదలై 2 రోజుల కిందట పూర్తి చేశారు. దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్ గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. 70 అడుగులు పొడవుతో కట్టే గోడకు, 10 అడుగులు ఎత్తుతో నిర్మించే గోడకు కనీసం కాలములు కూడా పెట్టించే కార్యక్రమం కూడా లేకుండా సిమెంట్ బ్లాక్స్ తో, ఫ్లయాష్ ఇటుకలతో గోడ కట్టడం అన్నది ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. కనీసం కట్టే ఈ గోడను రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో కట్టి దానికి వీప్ హోల్స్ కూడా పెడితేనే కాస్తో కూస్తో ఏ గోడైనా నిలబడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా ఎలా కట్టారు అని అడుగుతా ఉన్నా. 2 రోజుల కిందనే గోడ పూర్తయింది అని తెలుసు, వర్షం కూడా ముందు రోజు రాత్రి పడింది అని కూడా తెలుసు. మరి తెలిసినప్పుడు ఇన్ని లక్షల మంది క్యూలో గోడ పక్కనే ఎలా వాళ్ళు క్యూలో నిలబడేట్టుగా చేశారు అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఫ్రెండ్స్, చూశారు కదా జగన్ గారు ఎటువంటి కీ మేజర్ పాయింట్స్ని ఆయన మెన్షన్ చేశారో. జగన్ గారు ఫస్ట్ పాయింట్ ఏం చేశారంటే, 70 మీటర్ల పొడవు, 10 అడుగుల హైట్లో ఉన్న గోడని, అంటే చాలా లాంగ్గా ఉంటుంది, అటువంటి గోడని మధ్యలో ఎటువంటి కొలెషన్స్ కానీ అయినా వాళ్ళు ఏర్పాటు చేయలేదు అని చెప్పి ఆ మేజర్ పాయింట్ని రైస్ చేశారు. నేను బిఫోర్ స్టార్టింగ్లో చెప్పినట్టు మన ఇంటికే మనం చిన్న చిన్న గోడలకి మధ్యలో ఒక కొలేషన్స్ లాంటిది మనం మెయింటైన్ చేస్తాము. అటువంటిది 70 మీటర్ల పొడవైన గోడ, 10 అడుగుల హైట్లో ఉన్న గోడ కంటే ఎంత జాగ్రత్తగా కన్స్ట్రక్టెడ్ చేయాలి అనేది ఆయన అక్కడ చూపించారు. సెకండ్ పాయింట్ ఏంటంటే,
ఎవ్రీ ఇయర్ ఈ చందనోత్సవం వస్తాయంట, ప్రతి ఇయర్ కూడా చందనోత్సవం వస్తుంది. సో ఆల్రెడీ 1 ఇయర్ టైం ఉన్నా సరే ఈ చందనోత్సవం సమయానికి దాదాపు 6 రోజుల క్రితం మొదలుపెట్టి 2 రోజుల ముందు కంప్లీట్ చేశారంట. అంటే అంత పెద్ద గోడని 2 రోజుల ముందు కంప్లీట్ చేస్తే అసలు జనరల్గానే ఇంట్లో కట్టుకున్న గోడకి మనం 1 వీక్ వరకు దాన్ని టచ్ చేయము, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాము. అటువంటిది అంత పెద్ద గోడ 2 రోజుల ఉత్సవానికి 2 రోజుల ముందే కంప్లీట్ అయితే దాని దగ్గరికి ఎవరిని ఎలో చేయకుండా దాదాపు 1 లక్ష నుండి 2 లక్షల మంది వచ్చే జనాల్ని ఆ గోడ దగ్గర నుంచి క్యూలైన్లో ఎలా చేశారంటే అది కూడా మేజర్ మిస్టేక్. దాన్ని కూడా జగన్ గారు రైజ్ చేశారు. థర్డ్ పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న పబ్లిక్ చెప్పడము, ఆ గోడ పడేటప్పుడు ఒక ఫ్లెక్సీ లాగా ఊగిందంట. అంటే చూడండి ఎంత స్ట్రాంగ్గా కట్టారు ఆ గోడ అనేది. ఫ్లెక్సీ లాగా ఊగడం అంటే అసలు ఎక్కడ నాణ్యత లేకుండా జస్ట్ పేక ముక్కర్లాగా ఆ గోడని అలా పేర్చుకుంటూ వెళ్ళిపోయారు. ఫోర్త్ పాయింట్ జగన్ గారు ఏం రైజ్ చేశారంటే ఆ చందనోత్సవం ప్రతిసారి కూడా ఒక సెంటిమెంట్ లాగా వర్షం కురుస్తుందంట. సో 2 రోజుల క్రితం కంప్లీట్ అయిన గోడ దగ్గరికి భారీ వర్షం కురిస్తే అసలు మీరు అక్కడికి ఎందుకు ఎలో చేశారు, మీరు ఎందుకు అక్కడ రెస్ట్రిక్షన్స్ బోర్డు కానీ ఎటువంటిది ఎందుకు పెట్టలేదని చెప్పి అది కూడా మేజర్ పాయింట్ని ఆయన రైజ్ చేశారు. సో ఈ పాయింట్స్ అన్ని చూస్తుంటే ఇది 100కు 100% ఎవరైతే అక్కడికి అబ్జర్వేషన్కి వచ్చిన కమిటీ ఎవరైతే వచ్చారో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 5 మినిస్టర్స్ బృందం వచ్చి అక్కడ చేసింది ఏంటంటే ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుని వావా మేము చేసేసాము, మేము గతంలో కంటే బాగా ఉత్సవాల్ని మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పి రాజకీయంగా వాళ్ళకు ఫోకస్ చేశారు తప్ప ఎక్కడా కూడా పబ్లిక్కి సర్వీస్ చేద్దాము, పబ్లిక్ మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి ఘనంగా వాళ్ళని ఉత్సవాలకు వచ్చి వాళ్ళ భక్తులకి మంచి సర్వీసెస్ ఇద్దాము అని చెప్పి ఎక్కడా కూడా వాళ్ళు ఆలోచించలేదు. ఫ్రెండ్స్, ఫైనల్గా పబ్లిక్తో ఎలక్టెడ్ అయిన ఎవరైతే ఈ పొలిటీషియన్స్ ఉన్నారో వీళ్ళు పబ్లిక్కి సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి. పబ్లిక్కి ప్రతి పాయింట్ మీద ప్రతి సందర్భం మీద అకౌంటబిలిటీగా ఉండాలి. అటువంటి అకౌంటబిలిటీగా లేనప్పుడు వాళ్ళు ఆ పదవుల్లో ఉన్నా సరే అనవసరం. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పబ్లిక్ ఎలాగో మీరు చెప్పిన పథకాలు ఎలాగో ఇవ్వట్లేదు, అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి జరిగే టెంపుల్స్లో ఉన్న ఉత్సవాలకు కూడా మీరు ఇటువంటి సెక్యూరిటీ కానీ ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చర్యలు కూడా తీసుకోలేకపోతున్నారు అంటే అది మీ ఊహకే వదిలేస్తున్నాను. సో మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.